వస్తాయి. సాహిత్యం అంటే సమాజానికి అద్దం. మన సాహిత్యకారులు సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నిస్తారు, సమానత్వానికి మార్గం చూపించారు. కళ, సాహిత్యం సంస్కృతిలోని సమాజం శరీరంలోని ఆత్మ లాంటిది. యువతలో మార్పు మన తెలంగాణకు ఆధారం. అందుకనే యువశక్తి దేశాన్ని మార్చగలిగేటటువంటి గొప్ప బలం. తెలంగాణ చరిత్రలో ప్రతి ఉద్యమానికి, ప్రతి మార్పుకి యువతే ముందుంది. అందుకనే మనం యువతకు కేవలం ఉద్యోగాలే కాదు, ఉద్యోగంతో పాటు వాళ్లకు సమకూర్పు కోసం ముందుకు రావాలి, సమాజం మార్పు కోసం ముందుకు రావాలని నేను పిలిపిస్తూ, అదేవిధంగా రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమన్వయంతో సమస్యలను పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ అభివృద్ధిలో ఆటంకం రాకూడదు. అనేక రకాలైనటువంటి సమస్యలు రావచ్చు, అయినా కూడా పరస్పరమైనటువంటి ఒక సహకారము, గౌరవము, చర్చలు ఇవి సఫలవంతంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. అందుకనే మనందరం కూడా ఈ అలయ్ బలయ్ ద్వారా తెలుగు ప్రజలందరూ గర్వంగా, గౌరవంగా చెప్పుకునేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని నేను మనసారా కోరుకుంటూ, ఇప్పుడు మన ముందు మన సీనియర్ బీజేపీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు, నిస్వార్థ భావంతో పనిచేస్తున్న నాయకుడు, నాతో సుమారుగా 40 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు, వారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ మాతాకి. కొంతమంది చాలా మంది భోంచేసి కూర్చున్నారు, మరి నినాదాలు ఇవ్వడానికి ఇబ్బంది అయింది. భారత్ మాతాకి వందే వందే. జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు, జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు. గౌరవనీయులు, నాలాంటి అనేక మందికి మార్గదర్శకులు, మన హైదరాబాద్ నగర బిడ్డ, మన సికింద్రాబాద్ నుంచి అనేక సార్లు పాలన సభ్యులుగా గెలిచినటువంటి వ్యక్తి, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసినటువంటి మహానుభావుడు, గత అనేక సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో ఉన్నవారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా, హర్యానాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అలయ్ బలయ్ మరవకుండా దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలయ్ బలయ్ పేరు మీద మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా లేదు, మన హైదరాబాద్ లోనే ఈ అలయ్ బలయ్ జరుగుతుంది. దసరా పండుగ అంతటి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనం చేస్తున్నాను. దత్తాత్రేయ గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఇందుకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము విజయలక్ష్మి గారు కూడా కొనసాగిస్తా ఉన్నారు. గ్రామాల్లో మనకు తెలుసు, దసరా తర్వాత బంధువుల మధ్యన, పాలుల మధ్యన చాలా గొడవలు ఉంటాయి, భూమి కొట్లాటలో, ఇతర కొట్లాటలో. ఏ ఉన్నప్పటికీ కూడా దసరా రోజు మరి రాజకీయపరమైన విభేదాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, బంధుత్వపరంగా ఆస్తుల మధ్యలో గొడవలు ఉండొచ్చు, లేక ఇతర ఏ విభేదాలు ఉన్నప్పటికీ కూడా దసరా రోజు ప్రముఖులందరి ఇళ్లలోకి వెళ్లి అందరి పెద్దల ఆశీస్సులు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందువుల్లో ఈ దసరా పండుగ సందర్భంగా ఉంటుంది.
ఈరోజు అదే పద్ధతిలో ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో, అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ, ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ, ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసురుకుంటున్నప్పటికీ కూడా మరి అందరినీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము బండారు దత్తాత్రేయ గారి ఎలై బలై కార్యక్రమం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతకుముందే పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అనేక రకాల ఘర్షణలు జరుగుతుండేటి, అనేక రకాల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న వాళ్ళం. కానీ ఆ సమయంలో కూడా అందరినీ ఒకే వేదిక మీదకి, అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని, ఇది ఒక 2 రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నామే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన, విభేదాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించారు. ఇది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా ఒకరినొకరు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ మాట్లాడుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ ఒక వేదిక మీద ఉండలేమనే